ఫండ్ అలొకేషన్ ఒకటి, రెండోది ప్రొక్యూర్మెంట్ ఒకటి, మూడోది అప్సేల్స్ కి ఇది అవ్వడం ఒకటి, నాలుగోది ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్. వీటిలో అవకతవకలు జరిగాయి అనేది ప్రధానంగా ఆరోపణ. వీళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపు 38,55,00,000 కిట్స్ కోసం, కిట్లు, స్పోర్ట్స్ కిట్ కోసం 38,55,00,000 శాంక్షన్ చేశారు. ఇది వచ్చి R&B డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కలెక్ట్ చేయమని వాళ్ళకి ఇచ్చారు. సో ఆ డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగింది. అంటే ఇదంతా కూడా రోజా చుట్టూ ఉండే ఒక టీము ఇవన్నీ చూసుకున్నారు, ఎట్లా చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి డబ్బులు నొక్కాలని. అట్లాగే వెబ్సైట్ పెట్టడానికి 2 కోట్లు, దీనికి ఒక సపరేట్ వెబ్సైట్ చేశారు, వెబ్సైట్ కి 2 కోట్లు కేటాయించారు. అట్లాగే దీనికి సంబంధించి స్పోర్ట్స్ కి సంబంధించి టీ-షర్ట్లని ప్రింట్ చేశారు, టీ-షర్ట్లు, క్యాప్స్, దానికి 34,20,00,000 పెట్టారు ఖర్చు. అట్లాగే బ్రోచర్ చేశారు, దీని మీద బ్రోచర్కి 3,43,00,000 ఖర్చు పెట్టారు. అట్లాగే మిగతా 40,93,00,000 కలెక్టర్లకు ఇచ్చారు, వివిధ జిల్లాల కలెక్టర్లకు ఇచ్చి ట్రాన్స్పోర్ట్, ఫుడ్, ప్రైజ్ మనీ, ఇటువంటి వాటికి ఆర్గనైజేషన్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా, దీనికి కలెక్టర్ల దగ్గరికి ఈ డబ్బులు వెళ్ళింది. సో దీంట్లో మ్యాక్సిమం దాదాపు 40 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగింది. ముఖ్యంగా కిట్స్ లో, ఈ కిట్ల కోసం 38 కోట్లు కేటాయించారు కదా, అవి నాసిరకం కిట్లు ఇచ్చేసి ఎక్కువ వేసేసారు. అట్లాగే ఫుడ్ కావచ్చు, మిగతా వాటిలో కూడా ఈ ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల వెబ్సైట్ కి ఎందుకు అవుతుందండి, ఎవడైనా ఇప్పుడైతే ఏఐలో కూడా చేసేయచ్చు, ఫ్రీగా కూడా చేయొచ్చు. సో అలాంటిది 2 కోట్లు పెట్టారు. ఇలాగా ఓవరాల్ గా ఈ 119 కోట్లలో 40 కోట్ల దుర్వినియోగం జరిగింది. ఇది మేజర్ గా ఆమె పాకెట్లోకి వెళ్ళింది అనేది చెప్తున్నారు. అయితే ఆమెతో పాటు దీనికి శాప్ అంటారు కదా, శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధారెడ్డికి కూడా కొంత వాటా వెళ్ళింది. వీళ్ళిద్దరూ అంటే రోజా, బైరెడ్డి సిద్ధారెడ్డి, ఈ సిద్ధార్థ రెడ్డి ఈ 40 కోట్లని పంచుకున్నారు. మరి ఏ రేషియోలో పంచుకున్నారు అనేది తెలియదు కానీ, సో ఏదైనా ఎక్కువ ఆమెకి వెళ్ళి ఉంటది, తక్కువ ఆయనకి వెళ్ళి ఉంటది. ఎందుకంటే ఆమె మంత్రి ఆమె మంత్రి కదా ఆమె. సో అంటే ప్రోటోకాల్ ప్రకారం మంత్రికి ఎక్కువ వెళ్ళి ఉంటది. సో అలాగా ఈ పంచుకున్నారనేది బేసిక్ ఈ రిపోర్ట్ సారాంశం అండి. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆమె మీద కేసు పెట్టి, ఎందుకంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకపోతే కోర్టులు ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లో అవినీతి ఎట్లా జరిగింది, ఏ పద్ధతుల్లో జరిగింది, దీనికి బిల్లులు ఏంటి, ఇవన్నీ. దీని మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే ఆర్డి ప్రసాద్ అని ఒక ఆయన ఇచ్చాడు. ఆయన మాజీ జాతీయ కబడ్డీ ప్లేయర్ అన్నమాట. అట్లాగే ఆట్యా పార్టీ అసోసియేషన్ అనే ఒక సంస్థ కూడా ఉంది. ఆయన గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇచ్చాడు. అంటే మామూలుగా ఏం జరుగుతుందంటే గవర్నమెంట్స్ ఎవరి మీదన్నా గత పార్టీల మీద చేయాలనుకున్నప్పుడు ఏ వ్యక్తి దగ్గర కంప్లైంట్ ఇప్పించాలనేది కూడా ప్లాన్ చేసుకుంటారు. అంటే ఆ వ్యక్తికి ఆటల బ్యాక్గ్రౌండ్ ఉంటే దీంట్లో ఎట్లా జరుగుతాయనేది ఆయనకి తెలుసు కాబట్టి ఆయన దగ్గర కంప్లైంట్ నీట్ గా డ్రాప్ చేయించి ఆయన దగ్గర కంప్లైంట్ ఇప్పించారు. సో దాని తర్వాత దాని మీద విజిలెన్స్ కమిషన్ వేశారు. విజిలెన్స్ కమిషన్ దీని నుంచి మొత్తంగా అన్ని జిల్లాలకి ఈ డబ్బులు ఎక్కడెక్కడ పోయిందో ఆ బిల్లులు పరిశీలించి దేనికి ఎంత ఖర్చు పెట్టారు, దానికి అంత అవుతుందా లేదా. ఇప్పుడు వెబ్సైట్కి 2 కోట్లు, వెబ్సైట్కి 2 కోట్లు అవుతుందా లేదా, ఏమేమి వెబ్సైట్ అంటే ఎవరెవరు పాల్గొన్నారు, ఏమేమి వర్క్ చేశారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఇవన్నీ బిల్లులు సబ్మిట్ చేయాలి కదా, అవన్నీ విజిలెన్స్ కమిషన్ చూస్తుంది. అట్లాగా మిగతావి కూడా కిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కిట్స్ లో ఏమేమి ఉన్నాయి, ఆ కిట్ లో వర్త్ ఎంత, ఏ బ్రాండ్ ఎంత, దాని క్వాలిటీ ఏమిటి, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. సో చూసి వాళ్ళొక లిస్ట్ వేసుకుంటారు, దీనికి ఎంత అవుతుంది, ఎంత అవుతుంది, మాక్సిమం అంటే హైయెస్ట్ ఖర్చు ఇంత అవుతుంది కానీ వీళ్ళు ఇంత పెట్టారు, ఇది జరిగింది. సో ఈ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అంటే పక్కాగా దాని ఏమంటారు, వాటర్ టైట్ అంటారు కదా, అలాగా నీళ్లు కూడా పోని ఒక టైట్ కేసు లాగా దీన్ని పెట్టి ఆమెను జైలు వేస్తే త్వరగా బయటికి రాకుండా చూసుకోవాలి. ఒకసారి జైలుకి పోయినాక మిగతా కేసులు ఆటోమేటిక్ వస్తాయి. పీటీ వారెంట్, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్ అంటారు, ట్రాన్సిట్ వారెంట్, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ ఇష్యూ చేసి ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో, అది ఆల్రెడీ జరుగుతున్న మెథడే కాబట్టి ఆ మెథడ్ లో ఏమైనా కూడా వన్స్ ఫర్ ఆల్ జైల్లో పెట్టాలనేది ప్లాన్ గా కనిపిస్తుంది. ఇది టైమింగ్ మాత్రం చూసుకొని ఎప్పుడు చేయాలనేది చేయబోతున్నారు.